యోసేపు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని తలంపుల్లో ఉన్నాడు, దేవుని ఆలోచనలో ఉన్నాడు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. పలెన్సగోరు వారు అన్ని విషయాల్లో కూడా నమ్మకముగా ఉండాలి. యోసేపు ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఫరో ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, పొత్తిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, చెరసాలలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఐగుప్తుల అధికారిగా దేవుడు అవకాశం ఇచ్చిన ఆ సమయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. అతని నమ్మకత్వమే దేవుడు చూసి అతనిని ఆశీర్వదించాడు. ఈరోజు చాలా మంది నమ్మకస్తులుగా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకు యోసేపు ఒక్కడే ఫలించడానికి గల కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి రహస్యము కారణం ఏమిటంటే ఒకే ఒకటి, నమ్మకత్వం. నువ్వు ఫలించాలంటే నువ్వు నమ్మకంగా జీవిస్తే గొప్ప